హలో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనకి ర్యామ్ చెకింగ్ చేయాలనిపిస్తుంటుంది. సో మెమరీ చెకింగ్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ర్యామ్ చెకింగ్ చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్స్ అవి దొరకవు ఎక్కువగా. సో సింపుల్గా ఈ సెట్టింగ్ అంటే ఈ ట్రిక్ని యూజ్ చేస్తే సో మనకి చాలా డీటెయిల్డ్గా అయితే మనకి ర్యామ్ చెకింగ్ అయితే చేసుకోవడం కుదురుతుంది. ఓకే, సో ఒక చిన్న ఆప్షన్ అయితే ఇనేబుల్ చేసుకోవాలి, అదే డెవలపర్ ఆప్షన్. సో డెవలపర్ ఆప్షన్లోకి ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. సో ఓకే, సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫోన్ అబౌట్ ఉంటుందో సో ఫోన్ అబౌట్లోకి వెళ్ళేసి ఇక్కడ వర్షన్ పైన అయితే ట్యాప్ చేయాలి. సో వర్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. సో బిల్డ్ నెంబర్ పైన 7 to 8 టైం అయితే ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేస్తే మన డెవలపర్ ఆప్షన్ అనేది ఇనేబుల్ అవుతుంది. సో ఇనేబుల్ అయిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్ని ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మెమొరీ అని ఉంటుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మొత్తం ర్యామ్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. అంటే ర్యామ్ ఎంతవరకు ఖాళీగా ఉంది, ర్యామ్ ఎంత ఫుల్ అయ్యింది, సో ఏమేమి పర్ఫార్మెన్స్ చేసాం, ర్యామ్ ఎంత తీసుకుంది, మనం ర్యామ్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, యావరేజ్ యూజ్డ్ పర్సంటేజ్ చూపిస్తుంది అండ్ అన్నీ కూడా చూపిస్తాయి. అండ్ ఇక్కడ మెమరీ యూజ్ బై యాప్ అని ఉంటుంది కదా. అంటే మనకి ర్యామ్ ఏ యాప్ ఎక్కువగా యూజ్ చేసిందో, ఏ యాప్ ఎంత వరకు ర్యామ్ని యూజ్ చేసిందో, స్టోర్ చేసిందో, సో ఇవన్నీ కూడా మనకి కనపడతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఇక్కడ 1.6 GB అయితే తీసుకుంది. సో అన్నిటికంటే హైగా ఆండ్రాయిడ్ సిస్టమే తీసుకుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా చాలా వరకు ఏవైతే యాప్స్ మనం స్టోర్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా మనం ర్యామ్లోనే స్టోర్ అవుతాయి. సో ఓకే, ఒకవేళ ర్యామ్ ఫుల్ అయిపోతే మనకి ర్యామ్ అంటే యాప్స్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయితే అవ్వవు. ఓకే, ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదు. ఓకే, సో ర్యామ్ని ఇంక్రీజ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన వీడియోని ఇక్కడ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్లో. ఓకే.